గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిసీజెస్ చాప్టర్లో భాగంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్కి సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. ఇంతకుముందు మనం వ్యాధుల గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. నెంబర్ 1, బయాలజికల్ కాంపనెంట్ ఆఫ్ ద డిసీజ్, బయాలజికల్ కాంపనెంట్. నెంబర్ 2, పాలసీస్ రిలేటెడ్, వ్యాధికి సంబంధించినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు. సో క్వశ్చన్స్, 2 types ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ స్ట్రైట్ క్వశ్చన్ రావచ్చు. నెంబర్ 2, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ప్రివెన్షన్ and regulation bill. So these are the 2 most expected areas. So గతంలో కూడా యూపీఎస్సీ మరియు వేరు పోటీ పరీక్షల్లో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ బిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో ఈ క్వశ్చన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా. దీంతో పాటుగా హెచ్ఐవి అండ్ ఎయిడ్స్కి సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ లేదా బయాలజికల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం దీంట్లో. సో హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, human immunodeficiency virus, which is the virus, the most complicated thing. దీంట్లో అత్యంత సంక్లిష్టమైనది లేదా సమస్యాత్మకమైనది అంటే ఇట్ టార్గెట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్, మానవుని యొక్క ఇమ్యూన్ వ్యవస్థ లేదా రోగ నిరోధక శక్తి మీద ప్రభావితం చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ వైరస్, ఇది వైరస్ సంబంధిత వ్యాధి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ప్యాథోజన్ ఆర్ 2 important areas of any disease. సో హెచ్ఐవి, human immunodeficiency virus targets the immune system and weakens people's defense against many infections and some types of cancer that people with healthy immune system can fight off. సో ఎవరిలో ప్రధానంగా ఈ వ్యాధికి సంబంధించినటువంటి రోగ నిరోధక శక్తి ఏర్పడుతుందంటే, ఎవరిలో ప్రధానంగా ఈ వ్యాధి చాలా తీవ్రంగా కనిపిస్తుందంటే, రోగ నిరోధక శక్తి బలహీనమైనటువంటి రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తుల్లో మరియు ఆల్రెడీ క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడిన వ్యక్తుల్లో ఈ వ్యాధి యొక్క తీవ్రత అత్యధికంగా కనిపిస్తుంది. వీ కెన్ సీ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. సో డిఫెన్స్ అగైనెస్ట్ మెనీ ఇన్ఫెక్షన్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ దట్ పీపుల్ విత్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్స్ కెన్ ఫైట్ ఆఫ్. Next, as the virus destroys and impairs the function of immune cells, infected individuals gradually become immunodeficient. సో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందో, ఇప్పుడు సాధారణంగా మనం చూసినప్పుడు హెచ్ఐవి కావచ్చు, ఈ కరోనా వైరస్ కావచ్చు, ఈ రెండింటి మధ్య గల ప్రధానమైనటువంటి సామీప్యత లేదా సారూప్యత ఏమని చెప్పొచ్చు అంటే, దే విల్ ట్రై టు ఫైట్ అగైనెస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. మానవుని యొక్క రోగ నిరోధక శక్తికి వ్యతిరేకంగా ఈ వైరస్ పనిచేయటం వలన సో ఆటోమేటికల్లీ వీ కెన్ సీ ఈ వైరస్ ఈజ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో మానవుని యొక్క రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే డెస్ట్రాయ్ అవుతుందో, మిగిలిన ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ఆ చిన్న ఇన్ఫెక్షన్ ద్వారా అయినా చనిపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ద్వారా ప్రత్యక్షంగా మరణాలు సంభవించకపోవచ్చేమో, కానీ హెచ్ఐవి ద్వారా బలహీనమైనటువంటి రోగ నిరోధక శక్తి వలన ఇతర ఏ వ్యాధుల ద్వారానైనా ఇది సంక్రమించే అవకాశం కలదన్నమాట. So you can see, as the virus destroys and impairs the function of immune system, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేయటం వల్ల infected individuals gradually become immunodeficient. So next, immune function is typically measured by CD4 cell count. రోగ నిరోధక శక్తి దేని ఆధారంగా కొలత వేస్తారంటే, ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి యొక్క సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగించే కణాలను CD4 సెల్స్ అంటారు. ఈ CD4 సెల్స్ అనేవి మానవుని యొక్క రోగ నిరోధక శక్తి యొక్క ప్రామాణికతను లేదా దాని యొక్క స్థాయిని గుర్తించేటువంటి కణాలు. ఎప్పుడైతే CD4 కణాల యొక్క సంఖ్య తగ్గుతుందో, whenever the CD4 కణాల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గుతుందో, then we can see or we can witness drastic decline of the immune system. ఇమ్యూన్ వ్యవస్థ గణనీయంగా పడిపోతుంది. So that is the one important concept we can see here.
నెక్స్ట్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎయిడ్స్. సో అందువలన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అండ్ ఎయిడ్స్ రెండింటిని సమాంతరంగా గమనించాల్సి ఉంటుంది. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అండ్ ఎయిడ్స్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ పారామీటర్స్. సో రెండు టూ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాంటివి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఈస్ కాజ్డ్ బై ఎ వైరస్ కాల్డ్ as హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. కాజ్డ్ బై వైరస్ కాల్డ్ as what? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. అండ్ ఇట్ కాజెస్ ఎ డిసీజ్ కాల్డ్ as, దాని యొక్క హెచ్ఐవి యొక్క ఇన్ఫెక్షన్ తీవ్రతరమైనప్పుడు అది కలుగు చేసే వ్యాధిని ఎయిడ్స్ అంటారు. సో సిండ్రోమ్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అనగానేమి? సిండ్రోమ్ అనగా అనేక వ్యాధుల యొక్క సమూహాన్ని సిండ్రోమ్ అని అంటారు. సో which can take many years to develop if not treated depending upon the individual. AIDS is defined. సో ఒక వ్యక్తి అందరిలో ఈ వ్యాధి ఒకే రకంగా వ్యాప్తి చెందదు, కొందరిలో ఒక్కొక్క రకంగా వ్యాప్తి చెందుతుంది. కారణం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క రోగ నిరోధక స్థాయి కావచ్చు, ఒక్కొక్క వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి యొక్క స్థాయిలు మారుతూ ఉండటం. సో ఎయిడ్స్ ఈజ్ డిఫైన్డ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ సర్టన్ క్యాన్సర్స్, ఇన్ఫెక్షన్స్ ఆర్ అదర్ సివియర్ లాంగ్ టర్మ్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్. సో దీర్ఘకాలికంగా ఈ వ్యాధికి సంబంధించినటువంటి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్, సో వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు. వాట్ ఆర్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్? సో మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ నథింగ్ బట్, నెంబర్ 1, సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఐవి వేరీ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో విండో పీరియడ్ అని ఒక పీరియడ్ ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విండో పీరియడ్ అంటే, విండో పీరియడ్ అనగా వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే సంధికాలాన్ని, వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే సంధికాలాన్ని విండో పీరియడ్ అంటారు. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ జెస్టేషన్ పీరియడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వాళ్ళ వ్యాధికారకం వస్తే వ్యాధి లక్షణాలు బహిర్గతం అవటానికి పట్టే సమయాన్ని విండో పీరియడ్ అంటారు. సో విండో పీరియడ్ అనేది డిఫరెంట్గా ఇన్ని రోజులు ఉంటుందని చెప్పలేము. సో ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి 3 సంవత్సరాల తర్వాత వ్యాధి లక్షణాలు బహిర్గతం అవ్వచ్చు. ఆరోగ్య వ్యవస్థ బలహీనమైనటువంటి రోగనిరోధక శక్తి కలిగిన వాళ్ళకి చాలా తక్కువ కాలంలోనే వైరస్ బహిర్గతం అవచ్చు, వ్యాధి లక్షణాలు బహిర్గతం అవచ్చు. సో దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19లో వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి పట్టేటువంటి ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ కాల్డ్ as what? 14 days. ఒక వ్యాధి మానవ శరీరంలోకి ప్రవేశించి ఆ వ్యాధి లక్షణాలు బహిర్గతం అవడానికి పట్టేటువంటి కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. దట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ as what? ఇంక్యుబేషన్ పీరియడ్. నెంబర్ 2, ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకు కనిపించేటువంటి మరొక అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, సో సాధారణంగా దాదాపుగా అన్ని వ్యాధులకు ఒక లిమిటెడ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, లేదా విండో పీరియడ్ ఉంటుంది. కానీ హెచ్ఐవి వైరస్కి లేదా హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి ఒక డెఫినెట్ ఇంక్యుబేషన్ పీరియడ్ని మనం చూడలేము. సో హియర్ వీ కెన్ సీ ద సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఐవి వేరీ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు. కొంతమందిలో డీపర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ లక్షణాలు కనిపించడం, తక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ దీర్ఘకాలికమైన లక్షణాలు, తక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు తక్కువ లక్షణాలు కనిపించడం గమనించవచ్చు. దో పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి టెండ్ టు బి మోస్ట్ ఇన్ఫెక్షియస్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ఫెక్టెడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ వ్యాధిలో మనకు కనిపెట్టేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశం ఏంది? ఈ వ్యాధిగ్రస్తులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో దే ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్. అంతే కదా? సో ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వ్యాధులు సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హీ ఈజ్ మోర్ వల్నరబుల్ టు గెట్ మోర్ డిసీజెస్ being infected. Many are unaware of their status until later stages. చాలామంది ఈ హెపటైటిస్లో కావచ్చు, హెచ్ఐవిలో కనిపించేటువంటి కామన్ ఫీచర్ ఏంటంటే వ్యాధి లక్షణాలు చాలా వెంటనే బహిర్గతం కాకపోవడం. యూ కెనాట్ విట్నెస్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇమీడియట్లీ.
చాలా దీర్ఘకాలికంగా వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతాయి. యూ కెన్ విట్నెస్ ద సిమ్టమ్స్ ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్. సో దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ విత్ రిఫరెన్స్ టు దిస్ పర్టికులర్ డిసీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. సో అందరిలో వ్యాధి లక్షణాలు ఒకే రకంగా బహిర్గతం కావు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వ్యాధి లక్షణాలు బహిర్గతమైన తర్వాత కూడా వ్యాధి లక్షణాలు బహిర్గతమైన ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధి లక్షణాలు కనబడతాయి. సో ప్రాథమిక దశలో కనిపించే వ్యాధి లక్షణాలు తీవ్రమైనవి కాదు కాబట్టి ఆ వ్యాధిగ్రస్తుడు వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయటం ద్వారా వ్యాధి యొక్క తీవ్రత ప్రబలే అవకాశం ఉంది. మెనీ ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ స్టేటస్ అంటిల్ ద లేటర్ స్టేజెస్. సో చివరి దాకా వచ్చే వరకు, లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు యూ కెన్ నాట్ విట్నెస్ ద సిమ్టమ్స్. ఇన్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్టర్ ఇనీషియల్ ఇన్ఫెక్షన్ పీపుల్ మే ఎక్స్పీరియన్స్ నో సిమ్టమ్స్ ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ ఇంక్లూడింగ్ ఫీవర్, హెడేక్, ర్యాష్ ఆర్ సోర్ థ్రోట్. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే వరకు, ట్రై టు అండర్స్టాండ్ సార్. సో దీర్ఘకాలికమైన వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే వరకు ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎవరికి పెద్దగా కనిపించవు. ఓకే, కొంతమందిలో త్వరితంగా వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. వారిలో ఏ లక్షణాలు ఉండొచ్చు అంటే, నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్, అంటే ఫ్లూ, జలుబు, దగ్గు వంటి వ్యాధి లక్షణాలు, దాంతో కూడిన జ్వరం, హెడేక్, ర్యాష్ ఆర్ సోర్ థ్రోట్. మరి దీంతో పాటుగా వీ కెన్ ఆల్సో సీ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ నిద్రలేమి, which is called as sleeplessness, and we can also see sweating, excessive sweating. So అధికంగా చెమట పోయటం. These are the very important symptoms that can be witnessed with this disease. As the infection progressively weakens the immune system, వ్యాధి తీవ్రతరమయ్యే కొద్దీ వ్యాధి యొక్క లక్షణాలు క్రమేణా పెరుగుతూ ఉంటాయి. వ్యాధి ఎప్పుడైతే తీవ్రతరం అవుతుందో వ్యాధి లక్షణాల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటాయి. సో దే కెన్ డెవలప్ అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ సచ్ యాజ్ స్వోలెన్ లింఫ్, శోషరసనాళాలు ఉబ్బటం, బరువు తగ్గటం. సో ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే, ఒకే సిమ్టమ్ 2 వ్యాధులకు వస్తుంది. చూడండి, ఎప్పుడైతే బరువు తగ్గటం, సో వెన్ ఎవర్ ద ఇండివిజువల్ డ్రాస్టికల్లీ లూజెస్ దేర్ వెయిట్. క్యాన్సర్ వ్యాధి లక్షణం కూడా బరువు తగ్గటం, ఇక్కడ కూడా వెయిట్ లాస్. నెక్స్ట్ ఫీవర్, జ్వరం, డయేరియా, అండ్ కాఫ్. డయేరియా మరియు దగ్గు. వితౌట్ ట్రీట్మెంట్ దే కుడ్ ఆల్సో డెవలప్ సివియర్ ఇల్నెసెస్ సచ్ యాజ్ ట్యూబర్క్యులోసిస్. సో సరైన సమయంలో చికిత్సను అందించకపోవడం వల్ల ఇది ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధిగా మరియు క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే తీవ్రమైన వ్యాధిగా టీబీగా లేదా క్రిప్టోకోకల్ మెనింజైటిస్ మీన్స్ వాట్? మెదడు వాపు వ్యాధి. క్రిప్టోకోకల్ మెనింజైటిస్ మీన్స్ మెదడు వాపు వ్యాధి. మెనింజైటిస్, సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్యాన్సర్ సచ్ యాజ్ లింఫోమాస్ అండ్ కపోసిస్ సార్కోమా. ఇది హెచ్ఐవి యొక్క ఇన్ఫెక్షన్ వల్ల we can also witness other symptoms or other infections. క్యాన్సర్ రావచ్చు, సో మెనింజైటిస్ లేదా మెదడు వాపు వ్యాధి, సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ కూడా సోకే అవకాశం కలదు. ఇంట్రడక్షన్ ఏమి రాస్తారు? సో మరలా ఇదంతా హిస్టరీ అంతా కూడా రాయగలరు, ఎందుకంటే మీరు 10 మార్కుల్లోనే ఆన్సర్ రాయాలి.
1983లో మొట్టమొదటిసారిగా ఈ హెచ్ఐవి వైరస్ని కనుగొన్నారు, పలానా శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీస్ ఆర్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. నువ్వు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ని 10 నిమిషాల్లో 15 పాయింట్లలో ఆ ఆన్సర్ని పూర్తి చేయగలగాలి. సో హిస్టరీ చాలా తక్కువగా రాయటం చాలా చాలా వాంఛనీయమైనటువంటి పరిణామం. డోంట్ ట్రై టు రన్ ఆఫ్టర్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బేసిక్స్. చాలామంది మహిళా సాధికారత అనగానే ప్రాచీన నాగరికతలు ఎలా ఉంది, ఆర్యన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా ఉంది, లేటర్ వేదిక్, ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఒకప్పుడు బాగుండేది. సో ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. సో స్ట్రైట్ అవే హిట్ ద ఆన్సర్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఎంత ఎఫెక్టివ్గా నువ్వు ఆన్సర్ని తయారు చేయగలవు, ఎంత ఎఫెక్టివ్గా ఆన్సర్ రాయగలవు అనేది, నువ్వు ఎంత స్ట్రైట్గా ఆన్సర్లోకి రాగలుగుతున్నావు, హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ ఇంప్లీడింగ్ ఇన్ టు ద ఆన్సర్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అనమాట. అంతేగాని డోంట్ ట్రై టు గో ఫర్ హ్యూజ్ హిస్టరీ. సో అదేనా ఫస్ట్ రాయటమే హెచ్ఐవి స్ట్రైట్గానే మొదలు పెట్టండి. హెచ్ఐవి అనగా ఇట్ ఈస్ అన్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది మానవుని యొక్క ఇమ్యూన్ వ్యవస్థను తీవ్రతరంగా ప్రభావితం చేస్తుంది. సో దీని యొక్క తీవ్రమైన దశను ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ అని బ్రాకెట్లో రాసి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. నెక్స్ట్ ఈ వ్యాధి యొక్క లక్షణాలు, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద వ్యాధి లక్షణాలు, ఒక 4-5 వ్యాధి లక్షణాలు మెన్షన్ చేసుకోవచ్చు. శోషరసనాళాలు ఉబ్బటం, బరువు తగ్గటం, జ్వరం, డయేరియా, మెదడువాపు వ్యాధి. ఈ హెచ్ఐవి వైరస్ వలన రోగ నిరోధక శక్తి కూడా చాలా బలంగా తగ్గిపోతుంది. కాబట్టి దీని ద్వారా క్యాన్సర్ కూడా సోకే అవకాశం కలదు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో వ్యాధి సోకే విధానం మనం ఇంతకుముందే ట్యూబర్క్యులోసిస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుంది, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ డిసీజ్ అంటే వీ కెన్ సే, లెట్ us see. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ డిసీజ్లో ఫస్ట్ వీ కెన్ సే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ 2 ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. ఒకటి వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము, నెంబర్ 2 హారిజాంటల్ ట్రాన్స్మిషన్. వెర్టికల్ ట్రాన్స్మిషన్, హారిజాంటల్ ట్రాన్స్మిషన్. వెర్టికల్ ట్రాన్స్మిషన్ అనగా వ్యాధి ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాధి కారకం సంక్రమిస్తే దాన్ని వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ప్యాథోజన్ ఫ్రమ్ మదర్ టు చిల్డ్రన్. వ్యాధి కారకం తల్లి నుండి శిశువుకు సంక్రమిస్తే దాన్ని ఏమంటారు? వెర్టికల్ ట్రాన్స్మిషన్. తల్లి నుంచి శిశువుకి ఎలా సంక్రమిస్తుంది? యూ కెన్ సీ ద ట్రాన్స్మిషన్. గర్భస్థ దశలోను. నెంబర్ 2 పురిటి నొప్పుల సమయంలో, లేబర్ అంటారు, పురిటి నొప్పుల సమయంలో. నెంబర్ 3 శిశు జనన సమయంలో. నెంబర్ 4 తల్లి పాల ద్వారా. తల్లి నుంచి శిశువుకి సంక్రమించే ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ దేన్నైనా సరే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వెర్టికల్ ట్రాన్స్మిషన్. దీన్ని ఏమంటారు? వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. తల్లి నుంచి శిశువులకు సంక్రమించేటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వెర్టికల్ ట్రాన్స్మిషన్. అది గర్భస్థ దశలో రావచ్చు, పురిటి నొప్పులప్పుడు రావచ్చు, శిశు జనన సమయంలో రావచ్చు, మరియు తల్లి పాల ద్వారా కూడా సంక్రమించవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెర్టికల్ ట్రాన్స్మిషన్. So, whereas in the case of horizontal transmission అనగా, what is the meaning of horizontal transmission అంటే, horizontal transmission అనగా transmission of the pathogen. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Transmission of the pathogen from one person to another individual. ఒకరి నుంచి మరొకరికి డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? హారిజాంటల్ ట్రాన్స్మిషన్. ఇది ఎలా సంక్రమించవచ్చు? రక్త మార్పిడి ద్వారా. నెంబర్ 2 లైంగిక సంపర్కాల ద్వారా. నెంబర్ 3 వీ కెన్ ఆల్సో ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ప్యాథోజన్. రక్త మార్పిడి ద్వారా, లైంగిక సంపర్కాల ద్వారా, మరియు ఈ వ్యాధి కారకం ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు అసురక్షితమైనటువంటి సిరంజిల ద్వారా.
అసురక్షితమైన సిరంజుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తే దాన్ని ఏమంటారంటే హారిజాంటల్ ట్రాన్స్మిషన్ అంటారు. ఓకే, హెచ్ఐవి కెన్ బి ట్రాన్స్మిటెడ్ వయా ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. అనేక రకాలైనటువంటి శరీర ద్రవాల ద్వారా సంక్రమిస్తుంది. ఎవరి ద్వారా సంక్రమిస్తుంది? బ్లడ్. మొత్తం రెండింటిని కలిపాడు అనమాట. 1, 2 కలిపి ఆన్సర్ ఇచ్చాడు. మీరు ఇలా సెగ్రిగేట్ చేసుకుని రాసుకుంటే చాలా బాగుంటుంది. వెర్టికల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్, బ్లడ్ రక్తం ద్వారా మరియు తల్లిపాల ద్వారా మరియు లైంగిక సంపర్కాల ద్వారా కూడా ఈ హెచ్ఐవి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. నెక్స్ట్, హెచ్ఐవి కెన్ ఆల్సో బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఎ మదర్ టు హర్ చిల్డ్రన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. సో శిశు జనన సమయంలో లేదా తల్లి యొక్క గర్భ దశలో ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సంక్రమిస్తుంది. ఇండివిజువల్స్ కెనాట్ బికమ్ ఇన్ఫెక్టెడ్ త్రూ ఆర్డినరీ డే టు డే కాంటాక్ట్ సచ్ యాజ్ కిస్సింగ్, హగ్గింగ్, షేకింగ్ హ్యాండ్స్ ఆర్ షేరింగ్ పర్సనల్ ఆబ్జెక్ట్స్, ఫుడ్ ఆర్ వాటర్. ప్రత్యక్ష తాకిడుల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ అబౌట్ దిస్ వైరస్ ఈస్ ఈ వెర్టికల్ ట్రాన్స్మిషన్ మరియు హారిజాంటల్ మార్పిడుల ద్వారా సంక్రమిస్తుంది. కానీ వైరస్ మాత్రం ప్రత్యక్ష తాకిడుల ద్వారా లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కరచాలనం చేయడం ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కౌగిలించుకోవడం ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి యొక్క టాయిలెట్ని మరొక వ్యక్తి ఉపయోగించడం ద్వారా కావచ్చు. సో ప్రత్యక్ష తాకిడుల ద్వారా అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ వైరస్. అండ్ వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ అబౌట్ దిస్ వైరస్ ఈస్, మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ వైరస్ యొక్క జన్యు సమాచారం ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుంది. ఆర్ఎన్ఏ రూపంలోని జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. This virus contains genetic information in the form of what? RNA. ఈ ఆర్ఎన్ఏ రూపంలో జన్యు సమాచారాన్ని కలిగి మనం ఆల్రెడీ ఆర్టీపీసీఆర్ గురించి ఒక వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అది అర్థమైతే ఇది చాలా వరకు మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ ఆర్ఎన్ఏ రూపంలోని జన్యు సమాచారంలో ఈ ఆర్ఎన్ఏ రూపంలోని జన్యు సమాచారం కలిగి ఈ వైరస్ ఏం చేస్తుందంటే మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత మానవుని యొక్క అతిదేయ కణంలోపై ఈ ఆర్ఎన్ఏ ఏ రూపంగా మారుతుంది? డిఎన్ఏ రూపంలోకి మారుతుంది. ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏ రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ as what? రివర్స్ transcription. This reverse transcription is one of the important feature which is highly unique, which undergoes several evolutions. Reverse transcription. So ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారిన తర్వాత ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారే ప్రక్రియను ఏమంటారంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియ అనేక ఉత్పరివర్తనాలు, ఎవల్యూషన్స్ కాదు నాన్న, ఉత్పరివర్తనాలు లేదా మ్యూటేషన్స్ చూపుతుంది. అనేక ఉత్పరివర్తనాలు లేదా మ్యూటేషన్స్ చూపుతుంది. అనేక ఉత్పరివర్తనాలను చూపుతుంది. సో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చేటువంటి వైరస్ చికిత్సా విధానాన్ని ఏఆర్టీ అంటారు. హెచ్ఐవి వైరస్లో అర్థమవుతుందన్న, హెచ్ఐవి వైరస్లో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియను నిర్మూలించడానికి ఇచ్చేటువంటి చికిత్సా విధానాన్ని ఏఆర్టీ అంటారు. ఏఆర్టీ స్టాండ్స్ ఫర్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఈస్ కాల్డ్ as what? యాంటీ రిట్రోవైరల్ థెరపీ. అండ్ ఇది యాంటీ రిట్రోవైరల్ థెరపీ లేదా ఏఆర్టీ ఇలా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరిపే వైరస్లందరినీ ఏ సమూహంలో వేశారంటే రిట్రోవిరిడే సమూహంలో వేశారు. చాలా ఇంపార్టెంట్. సాధారణంగా
హెచ్ఐవి వైరస్లో జన్యు సమాచారం ఆర్ఎన్ఏ రూపంలో ఉండటం వల్ల అది అతిదేయ కణంలోని డిఎన్ఏగా మారటానికి జరిగే ప్రక్రియను ఏమంటారంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చూపించే వైరస్లన్నింటినీ రిట్రావిరిడే అంటారు. ఈ రిట్రావిరిడే ఉండటం వలన హెచ్ఐవి వైరస్కి సరైనటువంటి మోతాదులో వైరస్ ట్రీట్మెంట్ రాకపోవడానికి కూడా ప్రధాన కారణం అది. నెంబర్ 2, ఈ ఎప్పుడైతే రిట్రావిరిడే ఉంటుందో ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని తొలగించడానికి లేదా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రక్రియను నియంత్రించడానికి చేసేటువంటి చికిత్సా విధానాన్ని ఏఆర్టీ అంటారు. ఏఆర్టీ స్టాండ్స్ ఫర్ యాంటీ రిట్రావైరల్ థెరపీ. యాంటీ రిట్రావైరల్ థెరపీ అంటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ పీపుల్ విత్ హెచ్ఐవి హూ ఆర్ టేకింగ్ ఏఆర్టీ అండ్ ఆర్ వైరల్లీ సప్రెస్డ్ డు నాట్ ట్రాన్స్మిట్ హెచ్ఐవి టు దేర్ సెక్షువల్ పార్ట్నర్స్. సో ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏఆర్టీ అనేది దాని గురించి చెప్పుకున్నాం. ఏఆర్టీ స్టాండ్స్ ఫర్ వాట్? యాంటీ రిట్రావైరల్ థెరపీ. యాంటీ రిట్రావైరల్ థెరపీ. ఈ యాంటీ రిట్రావైరల్ థెరపీ చికిత్స పొందుతున్నటువంటి వ్యాధిగ్రస్తుల నుంచి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. దట్ ఈస్ అ వెరీ ఎక్స్ట్రాడినరీ పాయింట్. మనం హెచ్ఐవికి ఇచ్చేటువంటి చికిత్సా విధానాన్ని ఏమంటారు? ఏఆర్టీ అంటారు. ఏఆర్టీ అనగా యాంటీ రిట్రావైరల్ థెరపీ. పాయింట్ నెంబర్ 1. ఈ యాంటీ రిట్రావైరల్ థెరపీని చూపించేటువంటి యాంటీ రిట్రావైరల్ థెరపీ చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తి నుంచి ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ అయితే సంక్రమించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏఆర్టీ చికిత్సను పొందుతున్నాడు కానీ కాబట్టి అతనిలోని వైరస్ యొక్క లోడ్ లేదా వైరస్ యొక్క స్థాయి బలంగా తక్కువగా ఉంటుంది. ఎర్లీ యాక్సెస్ టు ఏఆర్టీ అండ్ సపోర్ట్ టు రిమైన్ ఆన్ ట్రీట్మెంట్ ఈస్ therefore critical not only to improve the health of people with HIV but also prevent HIV transmission. హెచ్ఐవి యొక్క వ్యాధి విస్తరణను ఆపటానికి ప్రధానంగా ఏఆర్టీ చికిత్సను పొందడం వల్ల ప్రధానంగా 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. తను ఆరోగ్యంగా ఉంటాడు, తన నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాప్తి చెందదు. నువ్వు వ్యాక్సిన్ వేయించుకున్నావు అనుకో, కోవిడ్-19 వ్యాక్సిన్, అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, జాన్సన్ కావచ్చు, లేకపోతే స్పుత్నిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 2 ఉపయోగాలు. నీ వ్యక్తిగత ఉపయోగం, 2 సామాజిక ఉపయోగం. వ్యక్తిగత ఉపయోగంలో ఏమవుతుంది? నీ నుంచి మరొకరికి వైరస్ నీకు వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. నెంబర్ 2, ఎప్పుడైతే నువ్వు చికిత్స పొందుతున్నావో నీ నుంచి మరొకరికి, నువ్వు ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకున్నావో నీ నుంచి మరొకరికి వైరస్ సంక్రమించడానికి అవకాశాలు ఉండవు. సో ఈ కోవిడ్-19 కావచ్చు లేదా ఈ ఆర్ఎన్ఏ వైరసెస్లో ప్రధానంగా మనకు కనిపించేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎంత ఎక్కువ మోతాదులో వైరస్ కనిపిస్తే, ఎంత ఎక్కువ మందిలో ఈ వైరస్ కనిపిస్తే అంత ఎక్కువ మందికి అన్ని ఎక్కువ మ్యూటేషన్స్ని ఈ వైరస్ చూపుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఎక్కువ మందికి ఈ వైరస్ కనుక సోకితే, ఎంత ఎక్కువ మందికి ఈ వైరస్ సోకితే అంత ఎక్కువ స్థాయిలో ఉత్పరివర్తనాలు ఏర్పడే ప్రమాదం కలదు. Next, behaviors and conditions that put individuals at greater risk of contacting HIV include. So, what are the important things? Having unprotected sex. So, లైంగిక సంపర్కాలను నిర్మూలించడానికి, లైంగిక సంపర్కాల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేయకూడదు అనుకుంటే యూ షుడ్ నాట్ యూజ్ దిస్ పర్టికులర్ థింగ్. నెంబర్ 2, సో హెచ్ఐవి వ్యాధి నిర్మూలనకు ప్రధానమైనటువంటి చర్యల్లో ఫస్ట్ వీ కెన్ సే హ్యావింగ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్. హ్యావింగ్ అనదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ సిఫిలిస్, హెర్పిస్, క్లామిడియా, గనేరియా అండ్ బ్యాక్టీరియల్ వెజినైసిస్. సో ఆల్రెడీ లైంగిక సంపర్కాల ద్వారా వచ్చేటువంటి ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుంచి వ్యక్తులను ముందస్తుగా రక్షించాల్సి ఉంటుంది. సో ఒక వ్యక్తిలో ఇటువంటి లైంగిక సంపర్కాల ద్వారా వచ్చే వ్యాధులు ఉంటే అతనిలో ఈ వైరస్ తాలూకు వ్యాధులు లేదా హెచ్ఐవి అతనిలో సంక్రమించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్, షేరింగ్ కంటామినేటెడ్ నీడిల్స్, సిరంజెస్ అండ్ అదర్ ఇంజెక్టింగ్ ఎక్విప్మెంట్ అండ్ డ్రగ్ సొల్యూషన్స్ వెన్ ఇంజెక్టింగ్ డ్రగ్స్. సో ఒకరి నుంచి మరొకరికి వైరస్ స్ప్రెడ్ కాకుండా ఈ కంటామినేటెడ్ నీడిల్స్ వాడకుండా, కంటామినేటెడ్ సిరంజెస్ అండ్ అదర్ ఇంజెక్టింగ్ ఎక్విప్మెంట్ వాడకుండా
చికిత్సను అందించాల్సి ఉంది. రిసీవింగ్ అన్సేఫ్ ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ మెడికల్ ప్రొసీజర్స్ దట్ ఇన్వాల్వ్ అన్స్టెరైల్ కటింగ్ ఆర్ పియర్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెవికి వేసేటువంటి రింగులు వంటివి కావచ్చు, లేకపోతే టాటూయింగ్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అన్సేఫ్ ముక్కు పొడుగులు. సో అన్సేఫ్ విధానాల ద్వారా అటువంటి ప్రక్రియలు చేసినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం కలదు. నెక్స్ట్, ఎక్స్పీరియన్సింగ్ యాక్సిడెంటల్ నీడిల్స్ స్టిక్ ఇంజరీస్ ఇంక్లూడింగ్ అమాంగ్ హెల్త్ వర్కర్స్. సో ఆరోగ్య నిపుణులు లేదా ఆరోగ్య హెల్త్ వర్కర్స్ వాళ్ళు పొరపాటున హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల నుంచి రక్తం తీసుకున్నప్పుడు బై మిస్టేక్ వాళ్ళ శరీరంలోకి ఆ నీడిల్ గుచ్చుకోవటం ద్వారా కూడా హెచ్ఐవి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించవచ్చు. నెక్స్ట్, డయాగ్నోసిస్. సో ఫస్ట్ ఆ ఫ్లో అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ రాసుకున్నాం, తర్వాత వ్యాధి లక్షణాలు, నెంబర్ 3 వ్యాధి సాంక్రమిత విధానం, నెంబర్ 4 వీ కెన్ సే డయాగ్నోసిస్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు. వాట్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ ద HIV virus? HIV can be diagnosed through rapid diagnostic tests that provide same day results. సో అదే సమయానికి అదే రోజున రిజల్ట్ ఇచ్చేటువంటి చాలా అడ్వాన్స్డ్ టెస్ట్ ఆర్ దేర్. One second. We can say number 1 PCR, polymerase chain reaction. RT-PCR మీద వీడియో చేశాను, యూ కెన్ వాచ్ దట్ వీడియో. చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఐ పర్సనల్లీ బిలీవ్ RT-PCR ఎగ్జామ్కి డెఫినెట్గా వస్తుందని అనుకుంటున్నాను. సో PCR, పాలిమరేజ్ చైన్ రియాక్షన్. నెంబర్ 2 సదరన్ బ్లాటింగ్. నెంబర్ 3 PCR, సదరన్ బ్లాటింగ్, and we can say southern blotting, RT-PCR and TriDot. Number 4 ELISA. ELISA stands for enzyme linked immunosorbent assay. Enzyme linked immunosorbent assay are the major diagnostic tests. So ఇవి డైరెక్ట్గా రాసిన సరిపోతుంది. వాట్ ఆర్ ద మేజర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ HIV? PCR, polymerase chain reaction. Number 2 southern blotting. Number 3 TriDot test. Number 4 ELISA. ELISA is nothing but enzyme linked immunosorbent assay. HIV infection can be detected with great accuracy using WHO pre-qualified tests within a nationally approved testing strategy. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రామాణిక వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా హెచ్ఐవికి సంబంధించినటువంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇన్ మోస్ట్ కేసెస్ పీపుల్ డెవలప్ యాంటీబాడీస్ టు హెచ్ఐవి విత్ ఇన్ 28 days ఆఫ్ ఇన్ఫెక్షన్. సాధారణంగా ఈ 28 days లోపు కనుక హెచ్ఐవి టెస్ట్ చేస్తే అది దాదాపుగా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో కరోనా వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే చాలా సరళతరమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్ టెస్ట్ అంటే ఏంది, యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంది, RT-PCR అంటే ఏంది అనేది చాలా ఈజీగా అర్థమైంది. సో యాంటీజెన్ ఈజ్ నథింగ్ బట్ వ్యాధి కారకానికి సంబంధించినటువంటి చికిత్సను యాంటీజెన్ అంటారు. సో ఆ వ్యక్తి యొక్క రక్తంలో వైరస్ యొక్క లోడ్ కనిపిస్తే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యాంటీజెన్ టెస్ట్. ఆ వైరస్కి ప్రతిస్పందనగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే ఆ ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ని గుర్తించడానికి చేసేటువంటి టెస్ట్ని యాంటీబాడీ టెస్ట్ అంటారు. అలా కాకుండా వైరస్లో ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని గుర్తించడానికి, వైరస్లో ఉన్నటువంటి జన్యు సమాచారం వైరస్ యొక్క RNAని గుర్తించడానికి చేసేటువంటి టెస్ట్ని RT-PCR అంటారు. సో ఇలా నువ్వు యాంటీబాడీ టెస్ట్ 28 రోజుల లోపు చేస్తే యూ మే నాట్ ఏబుల్ టు గెట్ ప్రాపర్ క్లియర్ ఇన్ఫరెన్స్ అనమాట.
ఇన్ మోస్ట్ కేసెస్ పీపుల్ డెవలప్ యాంటీబాడీస్ టు హెచ్ఐవి వితిన్ 28 days ఆఫ్ ఇన్ఫెక్షన్. 28 రోజుల్లో ఆ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో బహిర్గతం కాదు. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ ఆధారిత యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వడానికి కనీస సమయం 28 రోజులు పడుతుంది కాబట్టి. డ్యూరింగ్ దిస్ టైమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ద సో కాల్డ్ విండో పీరియడ్. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విండో పీరియడ్? వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించి వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యేటువంటి సంధి కాలాన్ని విండో పీరియడ్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ సుప్త గర్భావధి కాలం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అని కూడా అంటారు. సో ఆ 28 days can be the incubation period when HIV antibodies have not been produced in high enough levels to be detected. సో చూడండి, కొంతమందిలో ఆ యాంటీబాడీస్ ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి కాకపోవచ్చు, కొంతమందిలో తక్కువ స్థాయిలో ఉత్పత్తి కావచ్చు. సో యాంటీబాడీస్ యొక్క స్థాయిని బట్టి వారిలో విండో పీరియడ్ యొక్క స్థాయిని మనం నిర్ధారించవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఒక వ్యక్తిలో ఎంత మోతాదులో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఆ వ్యక్తిలో అతని యొక్క విండో పీరియడ్ ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ పాయింట్. సో విండో పీరియడ్ సాధారణంగా 28 days, కానీ అందరిలో విండో పీరియడ్ 28 days ఉంటుందంటే సర్టన్లీ నాట్. వై అంటే కొంతమందిలోని రోగనిరోధక శక్తి ఒక రకంగాను, కొంతమందిలోని రోగనిరోధక శక్తి ఇంకొక రకంగానే ఉంటుంది కాబట్టి. Enough levels to be detected by standard tests, and when they may have had no signs of HIV infection, but also when they may transmit HIV to others. After infection, an individual may transmit HIV transmission to a sexually or drug sharing partner, or for pregnant women to their infant during pregnancy or the breastfeeding period. Next, treatment. So the complexity of the treatment of HIV virus. సో ఈ హెచ్ఐవి వైరస్కు ఉన్నటువంటి అత్యంత సంక్లిష్టత ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారే క్రమంలో రైబోన్యూక్లిక్ యాసిడ్ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్గా మారే క్రమంలో ఇక్కడ మనకు ఒక వీ కెన్ సీ ఏ సింపుల్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ మ్యుటేషన్స్ ఏర్పడతాయి. ఇవాళ ఒక డ్రగ్ కనుక్కొని ఆ డ్రగ్ మానవునికి అందించే లోపు ఆ వైరస్ మరొక ఉత్పరివర్తనాన్ని చూపవచ్చు. ఇట్ కెన్ ఏబుల్ టు ఎగ్జిబిట్ అనదర్ మ్యుటేషన్. హెచ్ఐవి డిసీజ్ కెన్ బి మేనేజ్డ్ బై ట్రీట్మెంట్ regimens composed of a combination of 3 or more antiretroviral therapy or ART or ARV. Current antiretroviral therapy ART does not cure HIV infection but highly suppresses viral replication within a person's body and allows వైరస్ని అయితే పూర్తి స్థాయిలో లేదా సమూలంగా నాశనం చేయటం ఏ వైరస్ను కూడా మానవ మేధస్సు ఇప్పటి వరకు నాశనం చేయలేకపోయింది ఎక్సెప్ట్ మీజిల్స్. మసూచి అనే వైరస్ తప్ప ఆ మిగిలిన ఏ వైరస్ని మానవుడు పూర్తి స్థాయిలో నిర్మూలించలేకపోయాడు. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ SARS-CoV-2 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2లో కూడా మనం ఈ వైరస్ పూర్తి స్థాయిలో మనం వైరస్ను పూర్తిగా జయిస్తామని చెప్పలేం. అది సాధారణ జలుబు స్థాయికి మారే అవకాశం ఉంటుంది కానీ వైరస్ని అయితే పూర్తి స్థాయిలో తొలగించలేం. ఎందుకని? బికాస్ వైరస్ ఈజ్ ఏ నెయిదర్ లివింగ్ కాంపోనెంట్ ఆర్ నాన్ లివింగ్ కాంపోనెంట్. అసలు అది నిర్జీవ కారకం అనేది కూడా ఇంతవరకు నిర్ధారణ లేదు. And current antiretroviral therapy does not cure HIV infection but highly suppresses viral replication. సో ఏం చేస్తుంది వైరస్ హెచ్ఐవి వైరస్కి ఇచ్చేటువంటి చికిత్సా విధానంలో వైరస్ అయితే పూర్తి స్థాయిలో చనిపోదు కానీ వైరస్ యొక్క రెప్లికేషన్ ప్రక్రియను మాత్రం తగ్గించవచ్చు. ఎప్పుడైతే రెప్లికేషన్ ప్రక్రియ తగ్గుతుందో దానిలో ఉత్పరివర్తనాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఉత్పరివర్తనాలు తగ్గుతాయో కాన్స్టెంట్ స్టేబుల్గా ఉంటుంది. నువ్వు ప్రిపరేషన్ సాఫీగా చేయాలంటే ఏం చేయాలి? సో స్టడీ మైండ్ సెట్లో ఉండాలి. సో కొన్నాళ్ళు గ్రూప్ 1, కొన్నాళ్ళు గ్రూప్ 2, కొన్నాళ్ళు గ్రూప్ 3 అలా వేవరీ మైండ్ సెట్ ఉంటే సో యూ మే బీ అన్నిట్లో నాలెడ్జ్ ఉండొచ్చేమో కానీ యూ మే నాట్ ఏబుల్ టు సక్సెస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఎగ్జామ్స్. ఇక్కడ కూడా అలాగే అనమాట. సో నువ్వు జాగ్రత్తగా కనుక ఎగ్జామ్ని హ్యాండిల్ చేయగలిగితే ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ద ఎగ్జామ్ ప్రాపర్లీ ఒకే ఫోకస్ తోటి ఉంటే హెచ్ఐవి వైరస్ని మనం డిస్ట్రాయ్ చేయాలంటే దానిలోని ఉత్పరివర్తనాలను నశింపచేయాలంటే దాని యొక్క రెప్లికేషన్ విధానాన్ని నియంత్రించడం కోసమే ఏఆర్టీ విధానం. రెప్లికేషన్ విధానాన్ని నియంత్రించడం కోసం ఇచ్చిన చికిత్సను ఏమంటారు? ఏఆర్టీ లేదా యాంటీ రిట్రోవైరల్ థెరపీ. సో అది ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ విధానం.
Next, since 2016, WHO has recommended that all people living with HIV be provided with lifelong ART, including children, adolescents, adults, pregnant and breastfeeding women, regardless of clinical status or CD4 cell. సో ఒక వ్యక్తిలో హెచ్ఐవి వైరస్ ఉందంటే అతను లేదా ఆమె లేదా శిశువులో ఆ యొక్క ఇన్ఫెక్షన్ స్థాయిని ఆధారంగా చేసుకోకుండా అతనిలో ఈ వ్యాధికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చికిత్సను అందించమని చెప్తుంది అనమాట. సో WHO has recommended that one. Next, by June 2021, 187 countries have already adopted this recommendation, covering 99% of all people living with HIV globally. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 99% హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఈ ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఆఫ్ ఆల్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి గ్లోబల్. ఇన్ అడిషన్ ద treat all strategy, WHO recommends a rapid ART initiation to all people living with HIV, including offering ART on the same day as diagnosis among those who are ready to start treatment. Who are ready to start what? Treatment. So, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏఆర్టీ చికిత్సా విధానం చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఇంకొక పాయింట్ లాగా ఇలా చెప్పడం చాలా అభిలషణీయమైనటువంటి. సో by June 2021, 82 low and middle income countries reported that they have adopted this policy, and approximately half of them reported countrywide implementation. అంతే కదా, CD4 సెల్స్ కౌంట్ ఆధారంగా కాకపోవచ్చు, లేకపోతే యాంటీబాడీస్ ఉత్పత్తి అయినాయా లేదని కాకుండా అతనిలో హెచ్ఐవి పాజిటివ్ ఉందా లేదా. పాజిటివ్ ఉంటే ఏఆర్టీ చికిత్సా విధానాన్ని ప్రారంభించమని WHO ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా జూన్ 2021 నాటికి 82 దేశాలు, 80 అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లో దే అడాప్టెడ్ టు దిస్ ప్రాసెస్ అండ్ దే హ్యావ్ డన్ దిస్ స్ట్రాటజీ. నెక్స్ట్, గ్లోబల్లీ. సో ఇది మీరు యూ కెన్ యూస్ ఇట్, డిపెండ్స్ అపాన్ యూ. ఇది మీరు ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్లో వాడుకుంటారా లేదా కన్క్లూషన్లో వాడుకుంటారా. కన్క్లూషన్లో మనకి రాదు, మా బాడీ ఆఫ్ ద ఆన్సర్లో అయినా వాడుకోవచ్చు. సో కొన్ని ఆన్సర్స్ రాసేటప్పుడు సో ఇంట్రడక్షన్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కనుక రాయగలిగితే దెన్ ఇట్ విల్ బి వెరీ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. సో ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయిన, ట్యూబర్క్యులోసిస్లో యూ కెన్ యాడ్ దట్ పాయింట్. ప్రతి 4 నిమిషాలకు ఒక భారతీయుడు టీబీ ద్వారా మరణిస్తున్నాడు. అనేది టీబీకి దగ్గర ప్రస్తావిస్తే అంటే ఆల్మోస్ట్ ఒక వన్ డేలో 1000 మంది టీబీ ద్వారా మరణిస్తున్నారు. ఇలా కనుక మీరు ఇంట్రడక్షన్ రాయగలిగితే యువర్ ఆన్సర్ విల్ బీ ఎక్సలెంట్ ఆన్సర్ అవుతుంది. Globally, 28.2 million people living with HIV were receiving ART in 2021. The global ART coverage rate was 73% in 2020. However, more efforts are needed to scale up treatment, particularly for children and adolescents. Only 54% of children were receiving ART at the end of the 2020. ఈ వ్యాధిలో ప్రధానంగా ఎవరిలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా కనిపిస్తుందంటే పర్టికులర్లీ చిన్నపిల్లల్లో. ఎందుకు ఈ వ్యాధి ఇంత తీవ్రంగా కనిపిస్తుందంటే వన్ సింపుల్ రీజన్. సో వైరస్ మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ ద వైరస్, ఒక వ్యక్తిలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తిలోని వైరస్ యొక్క రిప్లికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వెర్టికల్ ట్రాన్స్మిషన్, తల్లి నుంచి శిశువుకి వైరస్ సంక్రమించినప్పుడు శిశువులో అతనిలోని రోగనిరోధక శక్తి, అతనిలోని యాంటీబాడీస్ చాలా త్వరగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదు. సో ఎప్పుడైతే యాంటీబాడీస్ సరైన మోతాదులో ఉత్పత్తి కావు, దెన్ వీ కెన్ సీ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ దిస్ సివియారిటీ. సో అటువంటి వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో యాంటీబాడీస్ సరిగా ఉత్పత్తి కావు కాబట్టి ఎప్పుడైతే వ్యాధి నిర్ధారణ ప్రక్రియ సరిగా జరగదో తద్వారా ఈ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ చాలా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది.
for children and adolescents, only 54% of children 0 to 14 years were receiving ART at the end of 2020. సో 2020 నాటికి ఓన్లీ చిల్డ్రన్ మాత్రం చాలా తక్కువ మోతాదులో ఈ ART చికిత్సను పొంది ఉన్నారు. వరల్డ్ ఎయిడ్స్ డే, సో దీంట్లో ఇంకొక ఎక్స్టెన్షన్ పాయింట్ నేను దీంతోటైనా ఇంట్రడక్షన్. ప్రపంచవ్యాప్తంగా 2021 వరల్డ్ ఎయిడ్స్ డే. Each year, it is an opportunity for people worldwide to unite in the fight against HIV, to show support for people living with HIV, and to commemorate those who have died from an AIDS-related illness founded in 1988. 1988లో 1983లో మొట్టమొదటిసారిగా వైరస్ని కనుక్కున్నారు. 1983లో మొట్టమొదటిసారిగా వైరస్ కనుక్కున్నారు. 1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్స లేదా ఈ వ్యాధికి సంబంధించినటువంటి ప్రోత్సాహాన్ని అందించడం కోసం దే ఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ ఎయిడ్స్ డే. వాజ్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ హెల్త్ డే. సో టీవీ డే కావచ్చు, లేకపోతే మలేరియా డే కావచ్చు, ఈ డేస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే వీ కెన్ సే మోస్ట్ ఆఫ్ ద డేస్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ HIV. అన్నిటికన్నా ప్రపంచవ్యాప్తంగా ఒక దినోత్సవాన్ని జరుపుకున్న దినోత్సవం అంటే ఎయిడ్స్ డే. సో ఫస్ట్ స్టార్ట్ అయింది మాత్రం ఎయిడ్స్ తోటి, విచ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ 1988 నుంచి మొట్టమొదటిసారిగా HIV డేని సెలబ్రేట్ చేస్తున్నారు. So HIV remains a major public health issue that affects millions of people worldwide. Although the world has made significant progress in recent decades, important global targets were not met. 2020 నాటికి ఇంకొక వేలో కూడా మీరు ఆన్సర్ రాసుకోవచ్చున్నాను. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను SDG 3 తోటి అనుసంధానించి, సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. కొన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ఇంట్రడక్షన్ రాసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఐ విల్ ట్రై టు కీప్ దెమ్ ఆల్సో ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇంట్రడక్షన్ తోటి వ్యాధులను ఎలా రాయొచ్చు, అన్ని వ్యాధులకు ఒకే రకమైనటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రిలేటెడ్ వ్యాధులు ఉన్నాయి. ఆ వాటర్ రిలేటెడ్ వ్యాధులకు మాత్రం SDG 6 వాడుకోవాల్సి ఉంటుంది. సో అలా ఒక్కొక్క SDG సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని ఏ వ్యాధికి వాడాలనేది ఒక స్మాల్ వీడియో లాగా లేదా ఇంట్రడక్షన్ లాగా నెక్స్ట్ క్లాస్లో తప్పనిసరిగా చెప్తాను. అది మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, డివిజన్, డిస్పారిటీ అండ్ డిస్రిగార్డ్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆర్ అమాంగ్ ద ఫెయిల్యూర్స్ దట్ అలోడ్ HIV టు బికమ్ అండ్ రిమైన్ ఏ గ్లోబల్ హెల్త్ క్రైసిస్. ఓకే, విభజించడం కావచ్చు, ప్రజల మధ్య ఉన్నటువంటి భేదభావాలు, తరతమ భావాలు కావచ్చు, పేద ధనిక అనేటువంటి వర్గభేదాలు కావచ్చు, ఈ HIVకి సంబంధించినటువంటి వ్యాధిలో చాలా ఎక్కువ HIV వ్యాధి చికిత్స అందకపోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంగా చెప్పొచ్చు. నెక్స్ట్, ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డేస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎయిడ్స్. సో ఇంట్రడక్షన్ గురించి నేను ఎందుకు అంతగా ప్రస్తావిస్తున్నానంటే, మీరు ఆన్సర్ బాడీ ఆఫ్ ద ఆన్సర్ దాదాపు అందరికి ఒకే రకం ఉంటుంది. సో మీ యొక్క యూనిక్నెస్ తోటి మీరు ఇంట్రడక్షన్ ఎలా రాస్తారనేది మీ యొక్క వాట్ వీ కెన్ సే క్రియేటివిటీని చూపుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఈ 2021 వరల్డ్ HIV డేస్ థీమ్ తోటైనా దాన్ని ప్రారంభించవచ్చు, లేకపోతే డేటాతోటైనా ప్రారంభించవచ్చు, లేకపోతే ఈవెన్ 10 మార్క్స్ అని కూడా ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ లేకపోతే యూ కెన్ ఆల్సో స్టార్ట్ విత్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఆర్ యూ కెన్ ఆల్సో స్టార్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్సర్ విత్ ద స్మాల్ ఇంట్రడక్షన్. అలా మీరు ఆ యూనిక్నెస్ తోటి ఆన్సర్ రాయటం ప్రారంభించండి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డే 2020 అండ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎయిడ్స్, with a special focus on reaching people left behind. WHO and its partners are highlighting the growing inequalities in access to essential HIV services. సో వ్యాధి నిర్ధారణ పరీక్షలు కావచ్చు, వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సా విధానాలు అసమతౌల్యంగా ప్రజల మధ్య వ్యాప్తి చెందటం వల్ల, సో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ అమాంగ్ ద పీపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ అన్నమాట. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్, సో HIV and AIDS Prevention and Regulation Bill. Prevention and Regulation Bill. ఇది Regulation Bill. నెక్స్ట్ స్లైడ్ అనేది ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. వ్యాధిగ్రస్తుడి పట్ల డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉండటం. సో HIV పాజిటివ్ పర్సన్స్,
ద బిల్, సో ఈ బిల్ ఏం చెప్తుందంటే వేరియస్ గ్రౌండ్స్ ఏ ఆధారంగానైనా సరే యూ కెనాట్ షో డిస్క్రిమినేషన్ అగైన్స్ దోస్ పీపుల్ అండ్ దోస్ లివింగ్ విత్ దెమ్ ఈజ్ ప్రొహిబిటెడ్. దీస్ ఇంక్లూడ్ డినయల్, టెర్మినేషన్, డిస్కంటిన్యూషన్ ఆర్ అన్ఫేర్ ట్రీట్మెంట్ విత్ రిగార్డ్ టు. దేని ఆధారంగా వాళ్ళని రిమూవ్ చేయకూడదు అంటే వాళ్ళని ఎంప్లాయ్మెంట్లో తీసేయకూడదు, సో హెచ్ఐవి ఉందని వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించకూడదు, ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తొలగించకూడదు, హెల్త్ కేర్ సర్వీసెస్ నుంచి తొలగించకూడదు, రిసైడింగ్ ఆర్ రెంటింగ్ ప్రాపర్టీ, ఎక్కడైనా ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందనే నెపంతో వాళ్ళని హౌసెస్ నుంచి ఖాళీ చేయించకూడదు, అండ్ స్టాండింగ్ ఆర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆఫీస్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్లెస్ బేస్డ్ ఆన్ actuarial studies. So these are the grounds on which the persons cannot be eliminated. The requirement for HIV testing is a prerequisite for obtaining employment or accessing healthcare or education is also prohibited. సో ఎవరైనా అతనికి పాజిటివ్ ఉందనే నెపంతో లేదా అతనికి మిగిలిన వైద్యపరమైనటువంటి అవకాశాలను, మిగిలిన వైద్యపరమైనటువంటి సదుపాయాలను నిరాకరించరాదు. Every HIV infected or affected person below the age of 18 years has the right to reside in a shared house. సో ఒక ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి 18 years లోపు ఉన్న వ్యక్తి అతనికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నప్పటికీ హీ ఈస్ ఎలిజిబుల్ టు స్టే ఇన్ హిస్ హౌస్ ఓన్లీ. సో అతని ఇంట్లోంచి ఎవరు బయటకు పంపడానికి ఎవరికీ అధికారం లేదు. నో బడీ ఈస్ హ్యావింగ్ రైట్. The bill also prohibits any individual from publishing information or advocating feelings of hatred against HIV positive persons and those living with them. ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ ఉందని వారిని సామాజికంగా బహిష్కరించిన లేదా వారికి సామాజికంగా అందాల్సినటువంటి కొన్ని రకాల వారిపైన వ్యతిరేకంగా ప్రచారం చేసిన దే విల్ ఆల్సో ఫేస్ సర్టన్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ హెచ్ఐవి స్టేటస్. సో ఒక వ్యక్తి ఏదైనా ఒక టీఎస్పిఎస్సి జాబ్కి గ్రూప్ 2 జాబ్కి అప్లై చేసినప్పుడు అతని యొక్క హెచ్ఐవి స్టేటస్ టీఎస్పిఎస్సి తెలుసుకోవాలనుకుంటే సో ఇట్ హ్యాస్ టు గెట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద కోర్టు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి యొక్క హెచ్ఐవి స్టేటస్ని తెలుసుకోగలరు. సో దట్ ఈస్ అదర్వైజ్ యూ ఆర్ నాట్ nobody is eligible to seek the status of the HIV person. సో ఒక వ్యక్తిలో హెచ్ఐవి ఉందా లేదా, ఒక వ్యక్తిలో అది పాజిటివా నెగిటివా అని తెలుసుకోవాలంటే అతను ముందస్తుగా ఎవరి దగ్గర నుంచి అనుమతి పొందాలి? కోర్టుల నుంచి అనుమతి పొందాలి. సో ద బిల్ రిక్వైర్స్ that no HIV test, medical treatment or research will be conducted on a person without his informed consent. అతని ముందస్తు అనుమతి లేకుండా ఎవరు అతనికి వ్యతిరేకంగా హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరాదు. No person shall be compelled to disclose his HIV status except with his informed consent and if required by court order. అతని యొక్క అనుమతి లేదా కోర్టు యొక్క అనుమతితో మాత్రమే ఎనీబడీ కెన్ ఏబుల్ టు గెట్ ద ప్రయర్ అప్రూవల్ అనమాట. నెక్స్ట్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫర్ అన్ హెచ్ఐవి టెస్ట్ విల్ నాట్ బి రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్ స్క్రీనింగ్ బై ఎనీ లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్, ఏ కోర్ట్ ఆర్డర్, మెడికల్ రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకోవచ్చు. సో బ్లడ్ బ్యాంక్ అనుమతి పొందినటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దే కెన్ డూ బ్లడ్ టెస్ట్ అండ్ ఏ కోర్ట్ ఆర్డర్, మెడికల్ రీసెర్చ్, వ్యాధి పరిశోధన కోసం they can use epidemiological purposes where the HIV test is anonymous and not meant to determine the HIV status. ఒక వ్యక్తి యొక్క హెచ్ఐవి స్థాయిని తెలుసుకోవటం కోసం కాదు కానీ బట్ దే ఆర్ ఎలిజిబుల్ టు ఐడెంటిఫై ద హెచ్ఐవి స్టేటస్. ఎస్టాబ్లిష్మెంట్ కీపింగ్ రికార్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హెచ్ఐవి పాజిటివ్ పర్సన్స్ shall adopt data protection measures. సో ఒక చోట ఎవరికైనా హెచ్ఐవికి సంబంధించినటువంటి సమాచారం ఉంటే సో దే మస్ట్ ఏబుల్ టు కీప్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో ఒక బ్లడ్ బ్యాంక్లో హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ చేశారు, అక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని దే మస్ట్ ట్రై టు హోల్డ్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని వేరే ఎవరికి దే షుడ్ నాట్ గివ్ అమ్. సో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క సీక్రెసీ ఈజ్ utmost important. Next, role of the central and state governments. The central and state governments shall take measures to prevent. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ అండ్ స్టేట్స్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ ద్వారా
prevent the spread of HIV or AIDS. They prevent what? Spread of HIV or AIDS. సో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ యొక్క వ్యాప్తిని పూర్తి స్థాయిలో ఆపుచేయటం. నెంబర్ 2, ప్రొవైడ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ అండ్ ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ ఫర్ పర్సన్స్ విత్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్. హెచ్ఐవి లేదా ఎయిడ్స్ ద్వారా ప్రభావితమైన వ్యక్తుల్లో ఆ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్స కావచ్చు, వ్యాధికి సంబంధించినటువంటి నిర్ధారణ ప్రభావవంతంగా చేయటం. నెంబర్ 3, ఫెసిలిటేట్ దేర్ యాక్సెస్ టు వెల్ఫేర్ స్కీమ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో మహిళలకు మరియు చిన్నపిల్లలకు, హెచ్ఐవి బాధితులకు సరైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించడం. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, టీబీ ట్యూబర్క్యులోసిస్ ద్వారా ప్రభావితమైన వాళ్ళకి సరైనటువంటి పోషణ అభియాన్లో వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత కోసం. నెక్స్ట్, ఫార్ములేట్ HIV or AIDS education communication programs that are age appropriate, gender sensitive and non-stigmatizing. సో హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్కి సంబంధించినటువంటి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉండాలంటే అవి ఎయిడ్స్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఏజ్ అప్రోప్రియేట్. సో వయసు ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉండాలి. జెండర్ సెన్సిటైజేషన్, లింగ ఆధారిత చికిత్స ఉండాలి. అండ్ నాన్ స్టిగ్మటైజింగ్ మీన్స్ వాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యాధికి సంబంధించినటువంటి అభూత కల్పనలు కావచ్చు, లేకపోతే ఆ వ్యాధికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి అపోహలను తొలగించే విధంగా చికిత్స ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ స్టిగ్మటైజింగ్. అండ్ లే గైడ్లైన్స్ ఫర్ ద కేర్ ట్రీట్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్. సో ప్రత్యేకంగా చిన్నారుల్లో హెచ్ఐవి వ్యాధి బారిన పడిన చిన్నారుల్లో దీనికి సంబంధించినటువంటి చికిత్సా విధానాలను సక్రమంగా చేయటం. So that is the concept about this. Every person in the care and custody of the state shall have right to HIV prevention, testing, treatment and counseling services. ప్రతి వ్యక్తికి హెచ్ఐవికి సంబంధించినటువంటి నిర్మూలన, వ్యాధి పరీక్ష, వ్యాధి చికిత్స మరియు కౌన్సిలింగ్ సర్వీసెస్ను సరైన మోతాదులో అందించడం. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ విత్ రిఫరెన్స్ టు ద హెచ్ఐవి. సో మనం సంక్షిప్తంగా రివైజ్ చేసుకున్నాం. ఫస్ట్ వీ కెన్ సీ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దానికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ హెచ్ఐవి వైరస్కి సంబంధించి అసలు హెచ్ఐవి వైరస్ ఏంటి, అది ఎలా, దానికి ఎయిడ్స్కి గల ప్రధానమైన వ్యత్యాసం. నెంబర్ 2, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఆ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తుంది. నెంబర్ 3, వ్యాధి లక్షణాల గురించి చెప్పుకున్నాం. నెంబర్ 4, చికిత్సా విధానం చెప్పుకున్నాం. నెంబర్ 5, దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్. సో ఏఆర్టీ చికిత్సా విధానం, దానికి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఎందుకు ఈ వైరస్ ఇంకా ఇంతగా తీవ్రంగా ప్రబలి ఉంది, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఆర్టీ చికిత్సా విధానంలో ఏర్పడుతున్నటువంటి డైనమిక్స్ చెప్పుకున్నాం. స్టాటిక్ 2021 జూన్ నాటికి ఉన్నటువంటి 82 దేశాల్లో అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లో జరుగుతున్నటువంటి డైనమిక్స్ చెప్పుకున్నాం. అండ్ వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్కి సంబంధించిన, అది ఇంకా యాక్ట్ కాలేదు, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనల గురించి చెప్పుకున్నాం. సో క్వశ్చన్ని మీరు వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చెప్పుకున్నాం. సో క్వశ్చన్ని బ్లెండ్ చేసుకొని రాయొచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సవాల్ ఏంటంటే ఆన్సర్ నిర్దేశిత సమయంలో అన్ని పాయింట్లు రాయగలగటం. సో టు రైట్ ఆన్సర్స్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. So I hope you understand this point. Thank you very much. Take care.